హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక పొడి చేసుకుంటున్నాం. ఇది మునగాకు పొడి. అసలు ఇది కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు కొంచెం మనకి టేస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం కరివేపాకు పొడి కంటే కొంచెం లైట్గా ఇది మనకి అలాగే అనిపిస్తుంది. కాకపోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోవాలి యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి. అండ్ అది వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కారం మీకు ఎండుమిర్చి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇక్కడ మేము దాదాపు చాలా తక్కువనే వేసాం. ఇక్కడ ఇది వేగిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని దీంట్లో మునగాకు పొడి అండ్ ఇంకా వచ్చి జీలకర్ర, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఎండుమిర్చి, తర్వాత మళ్ళీ వెల్లుల్లి సపరేట్గా ఇది మళ్ళీ మిక్సీ కొట్టేసుకొని ఇట్లా కొంచెం కచ్చపచ్చగా పెట్టేసుకొని వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట మనం. ఇది మాత్రం అల్టిమేట్ తాలింపు, చాలా బాగుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. ఇక్కడ మినపప్పు యాడ్ చేస్తున్నారు మా అమ్మ. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం వేగేసరికి టైమే పట్టిద్ది మనకి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం ఆ మిశ్రమం ఏదైతే రెడీగా ఉందో అదంతా వేసేసుకొని ఫస్ట్ మనం మునగాకు పొడి ఏదైతే రెడీగా పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి. తర్వాత వచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నారు మా మదర్. అండ్ ఇంకా వచ్చి ఆ కారపొడి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకొని ఇంకా బాగా కలపాలన్నమాట. బాగా కలిసేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు కొంచెం మునగాకు పొడి కొంచెం జిగురుగా ఉంటుంది అన్నమాట. కొంచెం కలవడానికి టైం పట్టిద్ది. ఇక్కడ చూపిస్తున్నాను గైస్. ఇది కారపొడిలోనే మనం ఉప్పు అంతా వేసేసుకున్నాం. దీంట్లో ఉప్పు వేయలేదు. ఇవి రెండు మిక్స్ అయ్యేదాకా చాలా బాగా కలబెట్టుకోవాలి. మా మమ్మీ ఇక్కడ బాగా చేస్తున్నారు కలబెట్టడం. ఇక్కడ యాడ్ చేసేస్తున్నారు. ఇది యాడ్ చేసిన తర్వాత స్మెల్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేసుకొని బాగా కలబెట్టాలి. మెయిన్ కలబెట్టేసిన తర్వాత ఇంకా మనకి అన్నంలో వేసుకోవడానికి రెడీ. ఇక నేనే కలబెడుతున్నా గైస్. ఇది కలిసిపోయింది అనిపించినప్పుడు మా మదర్కి చెప్పిన తర్వాత ఓకే అప్రూవల్ ఇచ్చేసారు. ఓకే ఇది డన్, ఇంకా అయిపోయింది. మనం ఇంకా వేసుకొని తినడానికి రెడీ.